సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రామచంద్రమూర్తి గారు 1990 దశకం వరకు అంటే స్టాక్ మార్కెట్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల స్టాక్ మార్కెట్ అంటే మోసం అని నమ్మే వాళ్ళకు, నమ్మిన వాళ్లకు స్టాక్ మార్కెట్ అంటే మోసం కాదు, స్టాక్ మార్కెట్ అనేది ఒక వ్యాపారం అని భారతదేశ యువతకు ఇన్వెస్ట్మెంట్స్ గురువు అయినారు. అండ్ ఇండియన్ వారెన్ బఫెట్ అయ్యారు. అదేవిధంగా బిగ్ బుల్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అయ్యారు. ఆయనే రాకేష్ జుంజున్వాలా. మరి ఆయన వ్యాపార ప్రస్థానంలో ఆయన స్వీయ అనుభవంతో రిటైల్ ఇన్వెస్టర్స్కి ఎటువంటి మార్కెట్ మంత్రాస్ ఆయన తెలియజేశారు. ఈ సందర్భంలో ఆయన గురించి, ఆయన మంత్రాస్ గురించి తెలుసుకోవటం చాలా మంచి విషయం అండి. అసలు అంతకుముందు మీరన్నట్టు 1990 ముందు అసలు ఒక మార్కెట్ ఆర్గనైజ్డ్గా ఉండేది కాదు. అక్కడ ఇప్పుడు బాంబేలో ఒక రేట్ ఉండేది, హైదరాబాద్కి వచ్చేపాటికి ఆ కంపెనీ షేర్ ఇంకో రకంగా ఉండేది. ఇది ఫిజికల్ డెలివరీ ఉండేది. తర్వాత షేర్స్ అన్ని డీమ్యాట్ ఉండేది కాదు, ఫిజికల్ ఫార్మాట్లో ఉండేవి. అవన్నీ ఏమవుతుందంటే దానివల్ల ఇన్ఫర్మేషన్ ప్యూరిటీ ఎప్పుడైతే లేదో అప్పుడే దానిలో మోసాలు జరిగేవి. అలాగే బ్రోకరేజ్ సంస్థలు కూడా అత్యధికంగా ఇవి బ్రోకరింగ్ ఛార్జెస్ వసూలు చేసేవాళ్ళు. తర్వాత ఇవన్నీ అవకతవకలు బాగా జరిగాయి. అదే సమయంలో 92లో జరిగిన కొన్ని రకాల సంఘటనల వల్ల కూడా మార్కెట్ మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కూడా ఆ టైంలో వెళ్ళడం వచ్చింది. అలాంటి టైంలో నిజంగా ఇప్పుడు ఇలాంటి రాకేష్ జుంజున్వాలా గారు కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ ఒక సక్సెస్ఫుల్ ఈ మార్కెట్ని అందరూ ఇది నెగిటివ్ అని, ఇవాళకి కూడా చాలామంది కొంత ఒపీనియన్ ఉంది ఇది నెగిటివ్ లేకపోతే ఇది ఒక మోసం అని. వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని వేల కోట్లు కళ్ళ ముందు ఒక లెజిటిమేట్గా ఓవర్ పీరియడ్ సంపాదించగలిగిన మన మహామనిషి ఈ రాకేష్ జుంజున్వాలా గారు. ఈయన వ్యక్తిగతంగా ఈయన చేసిన పొరపాట్ల వల్ల కానీ లేకపోతే మంచి వల్ల కానీ అచీవ్మెంట్స్ వల్ల కానీ ఈయన నేర్చుకున్న విషయాలు ఈయనలో గొప్పతనం ఈయన వరకే పెట్టుకోకుండా ఈయన అందరికీ అందించారు. ఈయన మీడియాలో ఎప్పుడు చూసినా మార్కెట్స్ పడినప్పుడు ఈయన ముందు మీడియాలోకి వచ్చేవాళ్ళు, ఒక ఆత్మ ధైర్యాన్ని నింపేవాళ్ళు, ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేవాళ్ళు ఇన్వెస్టర్స్ని. అలర్ట్ చేసేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ దీపావళికి ఆయన వచ్చేవాళ్ళు. ఆయన ఆ చెప్పినవన్నీ కూడా మనం ఇప్పుడు క్రోడీకరించి అందరికీ ఆయన తరఫున అందరికీ కూడా చెప్పే సదుద్దేశంతో ఇవి చెప్తున్నా. నేను ఒక 10 మంత్రాస్ ఆయన చెప్తున్నారు. ఇవి మనం గుర్తుపెట్టుకొని మనం ఫాలో అయినా కూడా మనం కూడా అంత సంపాదించగలం. సో అందులో ఫస్ట్ ఏంటంటే ఆయన చెప్పేది రెస్పెక్ట్ ద మార్కెట్ని గౌరవించు. అది పైకి వెళ్ళేటప్పుడు గౌరవించాలి, కిందకు వచ్చేటప్పుడు గౌరవించాలి. వీ కెనాట్ కంట్రోల్ ద మార్కెట్ ఆయన చెప్పేది. వీ కెన్ కంట్రోల్ అవర్ సెల్ఫ్. మనం కంట్రోల్ చేసుకోగలం కానీ మార్కెట్ని మన చేతుల్లోకి తీసుకొని కంట్రోల్ చేయలేము. సో అందుకని ఏంటంటే ఓపెన్ మైండ్తో ఉండమంటారు. ఏది ఉన్నా కానీ ముందు అసలు నువ్వు ఊహించుకునేది కాకుండా అక్కడ జరిగేదాన్ని ప్రాక్టికల్గా ఓపెన్ మైండ్గా ఉండు. అలాగే ఎంత కొనాలి, ఒకవేళ లాస్ వస్తే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది ముందే తెలుసుకొని ప్రిపేర్గా ఉండమంటారు. అది బీ రెస్పాన్సిబుల్ అంటాం. ఎవరి మీద తోసేయకుండా ఆయన చెప్పారు నేను కొన్నాను, ఈయన చెప్పాను నేను కొన్నాను నష్టపోయాను కాకుండా మనకి మనం రెస్పాన్సిబుల్ అవ్వమంటున్నారు. ఇది ఫస్ట్ మంత్ర. సెకండ్ ఏంటంటే స్పీడ్గా తీసుకునే డెసిషన్స్ ఎప్పుడు కూడా మనకి హెవీ లాసెస్ ఇస్తాయి. నిర్ణయాలు. సో ఇప్పుడు షేర్ ప్రైస్ పెరుగుతుంది కదా అని ఇమ్మీడియట్గా తీసుకోవద్దు. మీరు టేక్ యువర్ ఓన్ టైం తీసుకోండి, దాని గురించి బాగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి, ఇన్వెస్ట్ తీసుకోమంటున్నారు. తొందరపాటు నిర్ణయాలు ఇది స్టాక్ మార్కెటే కాదు లైఫ్లో కూడా ఇది ఒక మంచి పాయింట్. హడావుడిగా నిర్ణయాలు తీసుకోవద్దు అంటున్నారు. మూడో పాయింట్ ఏంటంటే ఈ ఉన్న టెక్నాలజీ వాడుకొని ఫ్యూచర్ని యాంటిసిపేట్ చేయమంటున్నారు. సో యాంటిసిపేట్ ట్రెండ్ అండ్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ఇప్పుడు ఈయనకి బెస్ట్ యాంటిసిపేషన్ ఏంటంటే ఆ టైటాన్ 3 రూపాయల్లో కొని ఈ వాచెస్కి డిమాండ్ ఉందని చెప్పేసి ఆయన ఒక 20 ఏళ్ళు ఉంచుకొని ఆయనకి 50% ఆయన యొక్క ప్రాఫిట్, ఆయన సంపద అంతా ఈ టైటాన్లోనే ఉంది. అంత విజన్ ఉండే ఆయనకి ఇది బెనిఫిట్ అయ్యారు ఆయన.
సో కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఆయన నిరూపించారు లాంగ్ టర్మ్లో. అది కూడా లాంగ్ టర్మ్లో. సో కాబట్టి మనం ఇవాళ కొని రేపు అమ్మటం అనేది ఒక పాయింట్, కానీ ఓవర్ ఏ పీరియడ్ సంపద సృష్టించబడుతుంది అనేది ఆయన నిజమైన విషయం. ఆయన ఏమీ ఓవర్ నైట్లో సంపాదించలేదు, 30 years టైం పట్టింది ఆయనకి. బట్ కరెక్ట్ కంపెనీస్ని యాంటిసిపేట్ చేశారు, దానిలో లాంగ్ టర్మ్ ఉన్నారు వాళ్ళు, అందుకని అది మల్టీఫోల్డ్ అయింది. అలాగే ఒక నెవర్ ఇన్వెస్టెడ్ అన్రీజనబుల్ వాల్యుయేషన్స్ అంటున్నారు. అంటే ఒక కంపెనీని వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొనద్దు. అంటే ఆ కంపెనీ యొక్క వాల్యూ ఎంత ఉంది దాన్ని ఎస్టిమేట్ చేసుకొని ఆ వాల్యుయేషన్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు హడావుడిగా కొనద్దు, అది మళ్ళీ ఆ వాల్యూ వచ్చినప్పుడే ఎంటర్ అవ్వండి అనేది ఆయన 4వ మంత్రం. తర్వాత ఏంటంటే ఈయన ఏమంటారు, ట్రేడింగ్ గురించి కూడా కొన్ని ఆయన విషయాలు చెప్పారు. ట్రేడింగ్ మీద ఆయన ఒక ఇన్వెస్టర్ కానీ మనకు తెలుసు, ఆయన మంచి ట్రేడర్ కూడా. ట్రేడింగ్లో ఆయన చెప్పింది ఏంటంటే, ట్రేడింగ్ ఆల్వేస్ కీప్స్ యూ ఆన్ యువర్ ఫీట్, ఇట్ కీప్స్ యూ అలర్ట్. అంటే ఎప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి, ఏం జరుగుతుంది అనే దాని మీద. మనం లాసెస్ ఎక్కడ, ప్రాఫిట్స్ ఎక్కడ, అంటే పొజిషన్ పెట్టుకొని మనం అటు ఇటు వెళ్ళకుండా అలర్ట్గా ఉండమంటారు. ఇది ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అలర్ట్గా ఉండాలి మనం. అలాగే ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ షూర్ వే టు మేక్ లాస్ అవ్వడానికి ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక షూర్ వే, పెద్ద అదే వే. మనందరం కూడా చాలామంది లాస్ అయిన వాళ్ళందరం కూడా ఎమోషనల్గా దాని మీద డెసిషన్ తీసుకోవటమే, కానీ నిదానంగా ఆలోచించి దాని యొక్క మంచి చెడు చూసుకొని ఆలోచించకుండా ఎమోషనల్గా తీసుకుంటున్నాం. ఆ ఎమోషనల్ తీసుకోవటం వల్లే ఎక్కువ లాసెస్ అవుతాం. కాబట్టి ఎమోషనల్ అవ్వకూడదు. కానీ స్టాక్ మార్కెట్లో అందరం ఎమోషనల్ అవుతాం, బట్ దానికి రివర్స్ ఉండాలనేది ఈయన చెప్పిన సక్సెస్ రూల్. సో ఎమోషనల్గా తీసుకునే నిర్ణయాలు కానీ తొందరపాటుగా తీసుకునే నిర్ణయాలు కానీ మనల్ని పూర్తిగా నష్టపరిచే అవకాశం ఉంది. తర్వాత ఈయనకి 7వ మంత్రం ఏంటంటే, యూ కెనాట్ మేక్ మనీ అన్లెస్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు బేర్ లాసెస్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక రిస్క్ తీసుకునే ముందు, ఒక ఇన్వెస్ట్ చేసే ముందు ఆ మినిమం రిస్క్ని తట్టుకునేటట్టు ఉండాలి. ఆ రిస్క్ మన జీవితాలు గందరగోళం అవ్వకూడదు. ఒకవేళ మనం అనుకున్నది అవ్వకపోతే మన జీవితాలు గందరగోళం అవ్వకూడదు అనేది ఈయన చెప్పిన 7వ రూలు. చాలామంది ఇది వైలేట్ చేస్తుంటారు సార్. అంటే మొత్తం అమౌంట్ అంతా ఒక్కదానిలోనే పెట్టేయటం, లేకపోతే ఓవర్ పొజిషన్స్ తీసుకోవటం, వీటి వల్ల ఏమవుతున్నాయంటే వాళ్ళ జీవితాలు గందరగోళం అయిపోతున్నాయి. అలా అవ్వకుండా మినిమం లాసెస్ అనేది మనం పెట్టుకోవాలి అనేది ఆయన 7వ మంత్రం. 8వది ఏంటంటే, బై వెన్ అదర్స్ సెల్ అండ్ సెల్ వెన్ అదర్స్ బై. ఇది రివర్స్ అప్రోచ్. ఎప్పుడైతే అందరూ మార్కెట్ మొత్తం సెల్లింగ్లో ఉందో ఈయన బయింగ్లో ఉంటారు. సో అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, మార్కెట్స్ పడినప్పుడే ఈయన వచ్చి ఆయన కొంటుంటారు. అలాగే సెల్ వెన్ ఎవ్రీబడి ఈజ్ బయింగ్. ఇప్పుడు మార్కెట్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు అందరు బై చేస్తుంటారు, ఈయన అప్పుడు అమ్మేస్తుంటారు. అంటే రివర్స్ అప్రోచ్ అది. తర్వాత 9వ పాయింట్ ఏంటంటే, ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్ విచ్ హ్యావ్ స్ట్రాంగ్ అండ్ కాంపిటేటివ్ మేనేజ్మెంట్. అంటే ఈయన ఒక షేర్ ప్రైసే కాకుండా కంపెనీ యొక్క మేనేజ్మెంట్ చూడండి, వాళ్ళ యొక్క కాంపిటేటివ్నెస్ కానీ వాళ్ళ యొక్క కెపాసిటీ కానీ మనం చూడమంటాడు. అంటే కంపెనీని నడిపేది పీపులే కాబట్టి ఆ సీఈఓస్ ఎవరు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎలా రన్ చేయగలరు. ఎందుకంటే ప్రాఫిట్స్ అన్నీ డిపెండ్ అయింది ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్, సీఈఓస్, మేనేజ్మెంట్ మీదే. కాబట్టి వాళ్ళ యొక్క కాంపిటేటివ్నెస్ని, వాళ్ళ యొక్క కెపాసిటీని మనం చూసుకొని, స్ట్రెంగ్త్ని చూసుకొని ఇన్వెస్ట్ చేయమంటారు. ఆ కంపెనీ ఒక్కొక్కసారి ఆ ప్రైస్ తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళ కంపెనీని పైకి లేపగలరు, సేల్స్ని పెంచగలరు. అలాంటివి మనం ఈ మధ్య చాలా చూస్తాం. చిన్న చిన్న కంపెనీలు మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. అలాగే వెన్ ఆపర్చునిటీ కమ్స్, ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తున్నప్పుడు అది ఎలా వస్తుందంటే, అది ఒక టెక్నాలజీ రూపంలో రావచ్చు, లేదంటే మార్కెటింగ్ రూపంలో రావచ్చు, ఒక బ్రాండ్ రూపంలో రావచ్చు, ఒక వాల్యూ ప్రొటెక్షన్ రూపం, ఇన్ని రకాలుగా వస్తుంది. దాన్ని మనం యూ నీడ్ హ్యావ్ ఎబిలిటీ టు స్పాట్ ఇట్. ఓకే, అది ఏ రూపంలో వస్తుంది దాన్ని పట్టుకోమంటున్నారు. ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే 5G స్పెక్ట్రమ్ రూపంలో వస్తుంది, అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్స్ రూపంలో వస్తుంది.
ఆపర్చునిటీ అలా మనకి ఏమున్నాయి, మార్కెట్స్లో న్యూ ట్రెండ్స్ ఏమవుతున్నాయి, ఆ ట్రెండ్స్ని పట్టుకోవటంలో ఉందంటారు. ఆపర్చునిటీని నువ్వు స్పాట్ చేసి దాన్ని పట్టుకోవటంలోనే నీ యొక్క వెల్త్ అంతా, ఆ థింకింగ్ అంతా ఉందంటాడు. ఇవన్నీ ఈ 10 రూల్స్, గోల్డెన్ రూల్స్ మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ ఫాలో అయితే మనం కూడా అంత సంపద సృష్టించవచ్చు. రైట్ రైట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జుంజున్వాలా తన స్వీయ అనుభవంతో తెలిపిన కొన్ని పాఠాల గురించి ఇవాళ నేను తెలుసుకున్నానని మీ ద్వారా మన ప్రేక్షకులకు కూడా తెలియజేయగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ అండి.